సర్కారు అమలు చేయనికి కంటి వెలుగు పథకంను అధికారం పోయినాక కూడా యుగురంతోని కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇట్లా పబ్లిక్ కోసం పల్లెల కంటి వెలుగు పథకంను సురువు చేసిండట. మొదలు కేటీఆర్ సార్ ఇలాగైన సిరిసిల్ల జిల్లాలున్న ఈర్నపల్లి కాడికెళ్లి కంటి వెలుగు పథకంను కోలాయించిండ్రట. కారు పార్టీ 10 ఏళ్ల వడిలా పబ్లిక్ కంటి వెలుగు పరీక్షలు చేసి ఉచితంగా ఆపరేషన్లు చేసుడే కాదు, అటు కండ్లకు తిప్పలైన వాళ్ళకు కూడా కండ్లద్దాలు కూడా ఇచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏమంటే ఏలవడలకు వచ్చిందో అటు కంటి వెలుగు పథకంను బంద్ పెట్టించింది. నిరుపేదలు చాలా మందే కంటి దవాఖానకు పోయి పరీక్షలు చేపించుకొని ఆపరేషన్ చేసుకొని అవస్థలు పడుతుండ్రని తెలుసుకున్న తారక రామారావు సారు వాళ్ళ తండ్లాటలు వాపనీకి ఇట్లా మళ్ళీ కంటి వెలుగు పథకంను కొలాయించిండట. అగో ఇట్లా వీర్నపల్లి కాడ కంటి వెలుగు పరీక్షలు చేసినాక కండ్లద్దాలు కూడా వచ్చిండ్రట. అటెనక మైకు పట్టి కంటి వెలుగు పథకం ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఇక మీరేరురి. అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయ్ సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. ఆగో ఇన్నరా, రాష్ట్రంలో షేయి సర్కార్ పథకం బంద్ పెట్టినందుకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పబ్లిక్ బాధలు వాపిన సరే అని చెప్పి కేటీఆర్ సార్ ఇట్లా ఉపాయం చేసిండట. మరి ఇప్పుడు ఈర్నపల్లి కాడ కంటి వెలుగు పరీక్షలు ఎన్ని చేసిండ్రు, మరి ఎంతమందికి ఫ్రీగా ఆపరేషన్లు ఏమైనా చేపించిండ్రా, ఎంత అద్దాలు వంచిండ్రు అంటే ఆ ముచ్చట కూడా మాజీ మంత్రి సారే చెప్తుండ్రు. మంచిగా నుండ్రి. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమంది ఎక్కువ చదువుతున్నాం, మరి ఎక్కువ ఫోన్ చూస్తున్నాం ఏందో కానీ మొత్తానికి వాళ్ళకు కూడా కంటికి గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒక 1,100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. ఆగు ఇన్నరా, చదువుకునే పిల్లల కానుంచి పండు ముసలోళ్ళ దాకా అందరికి పరీక్షలు చేసి అద్దాలు కూడా వచ్చిండ్రట. మరి అట్లనే ఆపరేషన్లకి ఇట్లా చేస్తుండ్రా అంటే ఆ ముచ్చట కూడా నేనుండ్రి. 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈర్నపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు అధికారంలో ఉన్న మీ షేయి సర్కారు చేయని పనులు ఇప్పుడు అధికారంలో లేకున్నా పబ్లిక్ కోసం కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ చేస్తుండ్రు సారు. ఇప్పుడన్నా ఇంత ఎగురని తెచ్చుకొని పల్లెలో కూడా కంటి వెలుగు పరీక్షలు చేసే పని పెట్టుకోండి సారు. ఓ దిక్కు మీ మళ్ళీ సర్కారు వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం చందన అవుతున్నాయి. మరి సౌలతులు చక్కగా చేయండి సారు అంటే హనుమాన్ల పెళ్లి ఎప్పుడంటే నిత్యం రేపే అన్నట్టు ఇక చేస్తున్నాం అని ఎప్పుడే ఉన్నది తప్పితే చేసేటైతే లేదు. అటు కేసీఆర్ సార్ కిట్టు కూడా ఇచ్చుడు బంద్ పెడితిరి. ఇప్పుడు ఎగురంతో వెంటనే కంటి వెలుగు పథకం అయితే కొలాయించుండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేయి సర్కారు ఏలువడలకు రాగానే కారు పార్టీ లేక కాదు, మేం చక్కదనం చేస్తామని చెప్పి ప్రగతి భవన్ కాడున్న ఇనుప కంచెలు తీస్తున్నాం. కామన్ పబ్లిక్ కూడా కష్టం ఉంటే ప్రజాభవన్ కు రావచ్చు, ప్రజా దర్బార్లో చెప్పొచ్చు అని అప్పట్లో షేయి సర్కారు ఏలువడలకు రాగానే ఈతలు కొట్టింది కదా. మరి పేరుకు 3 దినాలు ప్రజా దర్బార్ అనుకుంటే బట్టి అటెనక చేతుల్లో అవట్టింది. కామన్ పబ్లిక్ కష్టం ఉందని చెప్పుకోనికి కూడా లేకుండా చేసిండ్రు. మరి ఇప్పుడు గాంధీ భవన్ లో మంత్రులు క్యాపకొక్కలు ప్రజలతో ముఖాముఖి అనే పేరంటం పెట్టుకుంటా పబ్లిక్ బాధలు అరుచుకుంటుండ్రట. అగో ఇప్పుడు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ కూడా ప్రజా ముఖాముఖి పేరెంటాల్లో కూర్చొని వచ్చిన పబ్లిక్ కాడ వాళ్ళ అవస్థలు అరుచుకున్నాడట. అయ్యా మంత్రి సారు, మరి మీ మళ్ళీ సర్కారు మంచిగానే పనిచేస్తుంది, పేదల కోసం మా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది అన్నాక కూడా ఇప్పుడు మళ్ళెందుకు మీ దగ్గరకు వచ్చి పబ్లిక్ ఫిర్యాదులు చేస్తుండ్రు సారు? అంటే మీ షేయి సర్కారు పనితనం ఎంత చక్కదనంగా ఉన్నదో అర్థమవుతున్నది కదా, అందరికీ అర్థమవుతుంది. ఆయన ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అంటూ ఎన్నికల ముంగట ప్రజలకు ఏలువడిలకు రాగానే 100 రోజుల్లోనే 100 గ్యారెంటీలు అమలు చేస్తాం, అమ్మలక్కల్ని ఆదుకుంటాం, కౌలు రైతుల కష్టాలు వాపుతాం, రైతులకు రందులు వాపుతాం, నిరుద్యోగుల బాధలు వాపుతామని అంటిది. మరి ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే ఏసిన కాడనే ఉన్నది అన్నట్టు ఏలువడి ఏవాడు తిరుసారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళని వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ఈ ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వైపు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఏం సోయిందనే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. హాగో చూసిండ్రా, కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కృష్ణానది జలాలని ఏపీ సర్కార్ ఎట్లెత్తుకోబోతోందో కండ్లారా చూపెట్టిండ్రు కదా. అటు ఆంధ్ర రాష్ట్రం అడ్డగోలుగా నీళ్ళు ఎత్తుకోబోతుంటే షే సర్కార్ మరి ఏం కామాలు కడుతుందో ఆ ముచ్చట కూడా చెప్పిండ్రు, మీరైనుండ్రి. అవతల వైపు మన నార్లపూర్ దగ్గర కలగుర్తి ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి దీన్ని ఎత్తిపోతలు కావచ్చు, అక్కడ అసలు నీళ్ళు ప్రారంభం చేసిండ్రా, నాగేశ్వరకి నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎడమ కాలువ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, అది మనం అవతల వైపు వెళ్ళి పరిశీలిద్దాం. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు ఓ దిక్కు షే సర్కార్ ఏలో అడిగే పట్టేశారు. దినమో దిక్కు ముళ్ళు కట్టి అందుకొని పొడిచినా కూడా కాంగ్రెస్ సర్కార్కి ఇంకా కూడా వరద నీళ్ళు పోతున్నాయని కానొస్తలేదా ఎట్లా? ఇట్లా కండ్ల ముగట కృష్ణానది నీళ్ళని ఎత్తుకపోతుండ్రు. అటు తెలంగాణలో ఉన్న రిజర్వాయర్లు నింపుకొని కూడా నీళ్లుంటే షే సర్కార్ నింపుకుంటలేదని ఇట్లా సర్జిపూల్ పంపుల కాడికి పోయి మరీ కండ్లకు కట్టినట్టు చూపించిండ్రు. అయ్యా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మరో దిక్కు కృష్ణానది నీళ్లు ఏపీ సర్కార్కి ఎత్తుకపోతుంటే ఏం చేస్తున్నారు సార్ మీరు? మాది ప్రజాప్రభుత్వం, అన్నదాతలకు తిప్పలన్నది రానియమని అనుకుంటా యాగాలు చేస్తే ఏమొస్తుంది సార్? ఇట్లా నీళ్లు పోతున్నప్పుడు మోటార్లు సురువు చేసుకొని రిజర్వాయర్లు నింపుకుంటే కదా సాగునీటికి పనిచేసేది. ఇప్పుడున్న జర ఎగురంతో వెంటనే మోటార్లు సురువు చేసి నీళ్ళని ఎత్తిపోసే పని పెట్టుకొని సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హాగో చూసిండ్రా, షే సర్కారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ పరిస్థితి చూసిండ్రా. చి ఎంత మంచి పేరు ఉండే సార్కు, ఎంతమంది మర్యాద ఇచ్చేటోళ్ళు. అసంటిది పదవుల కోసం ఆశపడి షే పార్టీల షేర్కైతే ఏమొచ్చింది, ఉన్న ఆయన పేరు కూడా పోతున్నట్టే ఉన్నది కదా. నిరుద్యోగుల బాధలు వాపుతాడని ఆశడు కొట్లేసేస్తే ఆశపడ్డోళ్ళ నోట్లనే పాసువండంత పని చేస్తుండ్రు కదా. మా బాధలు వాపుతారని మీ కోటేస్తే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరని చెప్పి నిరుద్యోగులంతా అడ్డం తిరిగి గట్టిగానే అరుచుకున్నారు కదా. చూసిండ్రా, రాజకీయ లీడర్లకు లేని వయో పరిమితి ఇప్పుడు సర్కార్ నౌకరికి పరీక్షలు రాసే అభ్యర్థులకు వయో పరిమితి అనేది ఎట్లా పెడతారు సారు? ఆయన చెప్పి గట్టిగానే సురుకులు పెట్టిండ్రు. మేం చెయ్యి సర్కారు చూసి ఓట్లు వేయలేదు సారు, మీరు చెప్పిన ఓట్లు వేసినాం సారు అని నిరుద్యోగులు ఎమ్మెల్సీ సార్ను మంచిగానే ఎండగట్టిండ్రు. అయ్యా ఎమ్మెల్సీ కోదండరామ్ సారు ఇమానం తప్పిన పినుగు ఎత్తుకున్నోళ్ళ మీద బయలుకు పోయిందన్నట్టు ఇప్పుడు ఎందుకు సార్ నిరుద్యోగులు అంతా అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడతలేరు? పదవి కావాలని చెప్పి నిరుద్యోగులను నాగం చేస్తే ఎట్లా సార్? ఓ ప్రొఫెసర్ అయ్యుండి నిరుద్యోగుల బాధలు తెలియదా సారు? ఆయన ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టు చేసుడు మీకు న్యాయమైన సారు అంటుండ్రులా ఈ ముచ్చటిన్నోళ్ళు.